ప్రముఖ సీరియల్ నటులు చందు అలియాస్ చంద్రకాంత్ అలాగే పవిత్ర మరణం తరువాత వారి వ్యక్తిత్వం గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొడుకు వయసున్న చందుతో పవిత్ర ప్రేమ ధర్మమా అధర్మమా అంటూ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం గురించి మనకి వివరించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, చందు అలాగే పవిత్ర గారు చనిపోయిన తర్వాత వారి వ్యక్తిత్వాల గురించి రకరకాలుగా వార్తలు రాస్తూ ఉన్నారు. చందు గురించి వాళ్ళ మిస్సెస్ నన్ను హింసించేవాడు అంటూ ఆవిడ చెప్పినటువంటి నేపథ్యంలో చందు ఫ్రెండ్స్ ఏమో లేదు చందు చాలా సౌమ్యుడు, అందరితో బాగుంటాడు అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో రకరకాలుగా వాళ్ళ వ్యక్తిత్వం గురించి కొన్ని వార్తలు అయితే వస్తున్న నేపథ్యం. అసలు కొడుకు వయసున్న చందుతో పవిత్ర ప్రేమ ధర్మమా అధర్మమా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు? ఇది ఏదైనా ఈ జరిగిన ఘటన, ఆమె కార్ యాక్సిడెంట్లో చనిపోవటం, ఇతను ఉరేసుకుని చనిపోవటం, అంటే ఆత్మహత్య చేసుకోవటం దురదృష్టకరమైన ఘటనలు. ఈ ఘటనలు మొత్తానికి వెనకమాల అంటే కార్ యాక్సిడెంటు వీళ్ళిద్దరి రిలేషన్షిప్ వల్ల జరిగింది అని చెప్పలేం, కానీ ఒక్కొక్కసారి ప్రకృతి ప్రకోపించింది అంటారు. అలా వీళ్ళ జీవితంలో వీళ్ళిద్దరూ ఇలా చనిపోవటం జరిగింది. అసలు వాళ్ళిద్దరి వ్యక్తిత్వాల గురించి మంచి చెడు అని మాట్లాడుకోవడం కంటే కూడా వీళ్ళు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉన్నారా లేదా, వీళ్ళొక మనుషుల్లాగా ప్రవర్తించారా లేదా అనేది మనం ఎక్కువ ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ వీళ్ళు చట్టానికి లోబడి లేరు, ఇద్దరు ధర్మానికి నిలబడి లేరు, న్యాయానికి నిలబడి లేరు. అందుకే ఇవాళ వీళ్ళిద్దరి గురించి, వీళ్ళిద్దరి చెడ్డతనం గురించి, వీళ్ళిద్దరూ కుటుంబాలకు చేసిన అన్యాయం గురించి ఎక్కువ మంది మాట్లాడుకోవడం వెనకమాల కారణం ఇది. అవునన్నా కాదన్నా వాళ్ళు వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ల కోసం, వాళ్ళ సొంత ఫ్యాన్సీస్ కోసం, వాళ్ళ సొంత లగ్జరీస్ కోసం వాళ్ళిద్దరి జీవితాన్ని సాగించాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఏ ఇద్దరికైనా అలా ఒక నిర్ణయం తీసుకునే హక్కు ఉంది, కాదని కాదు. కానీ ఆ ఇద్దరు ఎవరై ఉండాలి అనేది చట్టం చెప్తుంది, ధర్మం చెప్తుంది, న్యాయం చెప్తుంది. ఆ ఇద్దరు మరి అలా సరిపడే వ్యక్తులేనా అనేది మనం చూసుకుంటే, చందు పెళ్లి చేసుకుని ఉన్నాడు. పైగా అది ఒక ప్రేమ వివాహం, 11 సంవత్సరాలు చాలా ప్రేమ వివాహం. అది అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆ బంధానికి ఒక చిన్న కామా పెట్టేసి ఆయన పవిత్ర జయరామ్ తోటి జీవనం కొనసాగిస్తున్నాడు. మరి ఆ పవిత్ర జయరాముకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అయితే కలిసి ఉన్నప్పుడు చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటి అంటే, అసలు వీళ్ళిద్దరూ కలిసి ఉండటం ఎలా కుదురుతుంది? ఈ భార్యకి విడాకులు ఇవ్వలేదు కదా, ఆమె భర్తకి విడాకులు ఇవ్వలేదు కదా అని అనుకున్నారు. కానీ ఆమె ఏం చెప్పింది కొన్ని ఇంటర్వ్యూస్లో, నేను నా భర్తకి విడాకులు ఇచ్చాను అని చెప్పింది. అయితే ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. ఆ ఇంట్లోకి చందు వెళ్ళి ఉన్నాడు. అసలు ఆమె భర్తకి విడాకులు ఇచ్చుంటే గనక ఆమె పిల్లలకు తెలుస్తుంది కదా, తెలియకుండా అయితే ఉండదు కదా. వాళ్ళు ఏమంత మరీ చిన్నపిల్లలు అయితే కాదు, చందు పిల్లలు అంత చిన్నపిల్లలు అయితే కాదు, పెద్ద పిల్లలే. అవును, 25 ఏళ్ళు 22 ఏళ్ళు ఉన్నాయో, మరి ఆ బాబుకి ఇంకొంచెం ఎక్కువ వయసు ఉందో. మరి ఆ పిల్లలకి వాళ్ళ నాన్న దుర్మార్గం గురించి తెలియకుండా ఎలా ఉండుంటుంది? అతనంత విలన్ అయ్యి ఉంటే గనక ఆ పిల్లలు ఈరోజు వెళ్ళి పవిత్ర జయరామ్ చనిపోయిన వెంటనే తండ్రి హక్కున ఎందుకు చేరారు? ఇవన్నీ ప్రశ్నలు. అంటే పవిత్ర జయరామ్ అబద్ధాలు చెప్పిందా?
లేదంటే తల్లి ఒక నాటకం ఆడుతూ ఉంటే ఆ నాటకాన్ని పిల్లలు కూడా కొనసాగించారా? అంటే ఈ చందుని తమతో ఉంచుకోవడం కోసం ఈ పిల్లలు కూడా మంచి అద్భుతమైన నాటకాన్ని పండించారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఓకే, అంటే పిల్లలకి తెలిసే జరిగిందంటారు. పిల్లలు అందరూ కలిసే ఉన్నారు కదా. అవును, కలిసే ఉన్నారు. వాళ్ళ నాన్నకు కనుక విడాకులు ఇచ్చుంటే గనక ఆ సంగతి ఆ పిల్లలకు తెలుస్తుంది, తెలియకుండా ఉండదు కదా. మరి విడాకులు ఇచ్చిన తండ్రి దగ్గరికి అంత అలోపలోమని ఎలా వెళ్ళారు వాళ్ళు? ఆ తండ్రిని ఎందుకు ఓదారుస్తున్నారు? ఆ తండ్రి ఎందుకు కళ్ళల్లో ఏడుస్తా కూర్చున్నాడు ఒక మీడియా వాళ్ళు వెళ్తే? మళ్ళీ నాకు ఇలాంటి భార్యనే కావాలి, నాకు మళ్ళీ జన్మలో కూడా అనుకునేంత విశాల హృదయాలు మన భారతదేశంలో మగవాళ్ళు ఉన్నారా? ఇవన్నీ కూడా ప్రశ్నలే కదండి. మరి ఇన్ని ప్రశ్నలు వస్తున్నప్పుడు వాళ్ళ గురించి ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు అని ఎవరైనా బాధపడడం కూడా సమంజసం కాదు. పైగా ఆ పిల్లలు కూడా మా గురించి తెలుగు మీడియాలో వస్తున్న వార్తా కథనాలన్నింటినీ కన్నడలోకి డబ్ చేస్తే అవన్నీ మేము వినలేకుండా ఉన్నాము, కొంచెం చూసుకుని మాట్లాడాలి కదా అని మాట్లాడుతుంది వాళ్ళ అమ్మాయి. మీ అమ్మ చూసుకునే పనులు చేసిందా? నెట్ట నిలువుగా ఒక కుటుంబానికి అన్యాయం చేసిన మనిషిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. అది తప్పు, అది చేయకూడదు. ఎందుకు చేసింది ఆవిడ? మరి అలాంటి ఆవిడని ఏమి అనుకోకుండా ఎలా ఉంటారు? కన్నడలో మా పరువు పోతుంది అంటే ఒకప్పుడు ఇదే మాట మాట్లాడింది పవిత్ర లోకేష్ కూడా. కన్నడలో నా పరువు పోయింది, అసలు బెంగళూరుకు వచ్చి ఆమె ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చింది రమ్య అని మాట్లాడింది. నువ్వు చేసింది తప్పైనప్పుడు నువ్వు ఎక్కడున్నా వచ్చి మాట్లాడతారు, ఇక్కడే మాట్లాడాలి, ఇక్కడ కూర్చునే మాట్లాడాలనేది ఏమి ఉండదు. మాట్లాడింది తప్ప ఉప్ప అనేది చూడండి, అది నిజమా అబద్ధమా చూడండి. ఎక్కడికి వచ్చి మాట్లాడితే మీకెందుకు? ఎక్కడికి వచ్చి మాట్లాడినా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకునే అమెరికాలో అయినట్లా అంతే కదా. నా ఊరు వచ్చి నా ఊరిలో పరువు తీసింది అని రమ్య మీద పడి ఏడ్చింది అప్పట్లో పవిత్ర లోకేష్. మరి నువ్వు చేసింది కరెక్టా? నీకో భర్త ఉన్నాడు, నీకు 2 పిల్లలు ఉన్నారు, నరేష్కి ఒక భార్య ఉంది, నరేష్కి ఒక కొడుకు ఉన్నాడు. మరి నరేష్ తోటి నువ్వు ఎట్లా సహజీవనం చేస్తున్నావు? పైగా రేపు మాప పెళ్లి చేసుకుంటామని చెప్తున్నారు. ఇదే ఒకళ్ళని చూసి ఒకళ్ళు పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లు మంచోళ్ళని ఎట్లా ఆదర్శంగా తీసుకుంటారో చెడోళ్ళు అట్లా చెడోళ్ళని చూసి చెడోళ్ళకి ఆదర్శంగా తీసుకుంటారు. సామెత ఉంది తెలుగులో, ఇడిసేసినోడు పేకాడుతుంటే అంతకంటే ఇడిసేసిన వచ్చి మొక్కేసాడంట. అట్లా అలా ఉంటుంది. మరి ఖచ్చితంగా వయసు ఎప్పుడూ కూడా ప్రేమకి అడ్డు కాదండి. ఆమెకి ఎంత వయసు ఉంది, అతనికి ఎంత వయసు ఉంది అనేది అసలు ప్రేమకి వయసుతో సంబంధం లేదు. ఓకే, అందుకని ఎవరికి వాళ్ళని వెనకేసుకొచ్చుకునేలాగా మాట్లాడుతూ అందరూ మంచోళ్ళే, గంపలో చేపల మాయమేని అన్నట్లుంది ఈ స్టోరీ. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఒక ఘనమైన ఛానల్ వాళ్ళు కూడా ఇక్కడ ఇది మొత్తం చూపిస్తూ ఉన్నారు. ఏది ఇక్కడ అంతిమయాత్రలు, ఇక్కడ ఏడ్చే వాళ్ళని, ఇక్కడ బాధపడే వాళ్ళని, పిల్లల్ని, భార్యతోని ఇంటర్వ్యూలు తీసుకోవడము, చెల్లెళ్ళతోటి ఇంటర్వ్యూలు, తల్లితోటి ఇంటర్వ్యూలు, ఇవన్నీ తీసుకుంటా ఉన్నారు. ఇవి ప్రసారం చేసుకుంటున్నారు, వీటన్నిటికీ వ్యూవర్షిప్ తెచ్చుకుంటా ఉన్నారు, లైక్లు షేర్లు పడతా ఉన్నాయి. అంతా బిజినెస్ బాగా సాగుతుంది వీళ్ళకి. ఈ బిజినెస్లో వీళ్ళు తృప్తిగా లేరు. మళ్ళీ వాళ్ళ ఊరు పంపించేశారు ఇంకొక యాంకర్ని. అక్కడికి పంపించేసేసి పవిత్ర జయరాం పిల్లల్ని, పవిత్ర జయరాం భర్తని ఈమె విడాకులు ఇచ్చేశాడు అని చెప్తున్న భర్తని ఇంటర్వ్యూ చేసి ఆయన్ని ఒక పెద్ద భర్తగా చూపిస్తున్నారు, ఆదర్శ పురుషుడిగా చూపిస్తున్నారు. ఆ పిల్లల్ని తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు అని వాళ్ళ గురించి బాధపడుతున్నారు, తల్లి లేని పిల్లలని బాధపడుతున్నారు. వాళ్ళు ఇద్దరు ఓ పక్కన ఇన్స్టా రీల్స్ చేస్తా డబ్బులు సంపాదిస్తా వాళ్ళ జీవితాలు వాళ్ళు స్థిరపడిన పిల్లలు, వాళ్ళకంటే తల్లి లేదని వాళ్ళంట బాధపడుతున్నారంట. ఆ బాధ గురించి ఈయన ఇంకాస్త మరికాస్త బాధపడిపోతున్నాడు. ఏమన్నా సమంజసంగా ఉందా? అంటే మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? సమాజానికి ఏం చూపించదలుచుకున్నారు? ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.